ఏంటి? అసలు ఎట్లా చూడాలి? మేము మళ్ళీ పునఃసమీక్షిస్తామంటున్నారు. 3 మొక్కలాట అయిపోయింది, అందరు చూసేశారు. 3 ప్రాంతాల్లోనూ చెంపచెళ్ళమనిపించారు. మళ్ళీ సమీక్షించడాలు ఏంటి? అండి వీళ్ళు పునఃసమీక్షిస్తే ఏంటి, మళ్ళీ 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 సమీక్షిస్తే ఏంటి, రోజు అదే పనిగా మీటింగ్లు పెట్టుకుని సమీక్షిస్తే ఏంటి? అసలు వీళ్ళు ఈ పార్టీ ఏంటి? ఈ పార్టీ అసలు రాష్ట్రంలో ఎక్కడ ఉంది? రాష్ట్రంలో ఉందా ఇంకా పార్టీ? నాకైతే డౌటే. నిన్ననే వేరే ఏదో ఛానల్లో చూశాను, ఒక సర్వే చూపిస్తున్నారు. అదేంటంటే ఇప్పటికిప్పుడు గనక ఈ వైసీపీ వాళ్ళు ఎక్కడైతే గెలిచారో ఆ 11 సీట్లలో గనక మళ్ళీ ఎలక్షన్ పెడితే కేవలం 4 సీట్లు మాత్రమే మళ్ళీ గెలుస్తారంట. ప్రజల పునఃసమీక్షిస్తారైతే ఇప్పుడు దాని మీద పునఃసమీక్ష చేసుకోమనండి వీళ్ళని. ముందు ఉన్నది లేదు ఇంకేదో అన్నట్లాగా అయిపోతుంది వీళ్ళ పరిస్థితి. సో 4కి వచ్చేసే పరిస్థితి ఉందంట ఇప్పుడు ఇవాళకి ఎలక్షన్ పెడితే. అందువల్ల వీళ్ళు పునఃసమీక్ష పెట్టినా లేదు, పెట్టకపోయినా లేదు, వీళ్ళని పట్టించుకోవడం జనం ఎప్పుడో మానేశారు. అది కాకుండా అందరికన్నా రాష్ట్రంలో మొట్టమొదటి వ్యక్తి నేను, జగన్మోహన్ రెడ్డి గారు మీరు చేస్తున్న తప్పు. 3 ఏదో రాజధానులు అని అంటున్నారు, అది ఖచ్చితంగా తప్పు. మీరు మీ టెన్యూర్ లో చేయలేరు అని చెప్పి నేను ఛాలెంజ్ చేసినాడు. నేను ఆయన టెన్యూర్ లో చేయలేకపోయాడు. మరి ఇంత బొత్స సత్యనారాయణ గారు ఈయనే మొదలెట్టాడు. అసలు మొదలెట్టిందే ఈయన అంటే ఈయన వాడుకున్నారులేండి, అప్పట్లో ఈయన వాడుకున్నారు. అప్పుడేంటి ఇప్పటిదాకా వాడుకుంటున్నారు పాపం. ఆయన తప్పేం లేదులే కానీ ఆయన వాడుకుంటున్నారు పాపం. అందువల్ల ఆయనతోటే మొదలెట్టించారు. ఆయనతోటే మొదలెట్టించి శ్మశానాలు ఇవన్నీ మొదలెట్టించిన ఈ రోజు ఇప్పటికిన్న పరిస్థితుల్లో జగన్ గారి కంటే ఈయన హోదా ఎక్కువ కదా. ఆయన ప్రతిపక్ష హోదా కూడా లేదు, ఈయనకన్నా ప్రతిపక్ష హోదా ఉంది. కాబట్టి ఈయన ఇచ్చిన స్టేట్మెంట్ కి వాల్యూ ఉందని అనుకోవాలా? వాళ్ళిద్దరి మధ్య గొడవ కారణమనా, లేదా ఆయనకి ఏమైనా సంకేతం ఇచ్చారా నీకన్నా నేనే తోపు, నా స్టేట్మెంట్ నడుస్తుందని? ఇప్పుడు ఈయన ప్రతిపక్షంలో ఉన్నారు, ప్రతిపక్ష